చెప్తున్నారు. వాడు ఎప్పుడైతే అవస్థలు పొందాడో ఈ పేర్లు పొందాడు. వాడు అవస్థల్ని వదిలిపెట్టి తానుగా ఉన్నాడో ప్రియ స్వరూపం వాడు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలకి అతీతుడై ఆనంద స్వరూపమై ఉన్నాడు. ఇప్పుడు 4వ అవస్థ కాదది. ఎప్పుడైతే మనం అదని తెలుసుకున్నామో ఆ స్థితిలో మనం ఉంటాం. మనలో విష్ణుడు పుడతాడు, తైసుడు పుడతాడు, ప్రాజ్ఞుడు పుడతాడు, ఇంకెంతమంది పుట్టినా విని అబద్ధాలే. అర్థమైందా? ఇప్పుడు నేనెవరు? నేను విష్ణుని కాను, తైజస్సుని కాను, ప్రాజ్ఞుని కాను. నేనెవరిప్పుడు? సాక్షి మాత్ర చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని. కాబట్టి ఇది సత్యం, ఇదే జ్ఞానం, ఇదే ఉనికి. ఆ చైతన్యం ఉంది చూసారా, ఆ చైతన్యమే ఈ దేహంలో అంతా వ్యాపించింది. ఆ చైతన్యమే ఆ దేహంలోనూ, ఆ చైతన్యమే యావత్ సృష్టిలోనూ అంత నిండి నిగుడీకృతమై ఒక ప్రజ్ఞాన ఘన స్వరూపమై వెలుగొందుతుంది. ఆ చైతన్యంలో ఇదిగో మగ, ఆడ, మనిషి, పశువు, పక్షి, చెట్లు, కొండలు, గిరి, హరి, పురి, సురి అనుకుంటూ వీళ్ళన్నీ కూడా పదార్థాలు, కల్పితాలు. ఆ అఖండమైన చైతన్యంలో ఈ పదార్థాలన్నీ కూడా కల్పితాలు. అనంతమైన సముద్రంలో గమనించండి, అనంతమైన సముద్రంలో ఆ నీటిలో అలలు, బుడగలు, గురువులు ఎలా కల్పితాలో ఈ అఖండమైన చైతన్యంలో ఈ నానా రూపాలు కల్పితాలు. అందుకనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నైహ నానాస్తి కించన. ఉపనిషత్ వాక్యం. ఒక్కటే పరమాత్మ చైతన్యం, రెండవది లేదు, రెండవది మచ్చుకు కూడా లేదు. ఎందుకని? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అద్వైతం అంటే ఒకటిని కాదు అర్థం, రెండు లేనిదని అర్థం. ఒకటి అన్నా అనుకోండి, మనం మళ్ళీ అక్కడ ఒకటిని సంఖ్య పడుతుంది. ఎప్పుడు ఒకటిని వేయాలి? రెండోది చూపించడానికి ఒకటి వేయాలి. అసలు ఇక్కడ అద్వైతం అంటే చాలా మంది ఒకటే అనుకుంటారు, ఒకటి కాదు, రెండు లేనిది, అది అద్వైతం. ఒకటని కాదు అద్వైతం అంటే, రెండు లేనిది. అసలు ద్వైతానికి తావు లేదు, ఏకమై అఖండమై వెలుగొందుతుంది సత్ప్రకాశమే. అందుకని రమణ మహర్షి అంటున్నారు, తత్వభాసిక చిత్వేతర. సత్తు యొక్క ఆభాస ఏదైతే ఉందో, సత్స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఉనికి స్వరూపమై ఉందో, చిత్వేతర. ఏదైనా తెలుసుకోవాలంటే నేను కావాలి కానీ, నేను ఆధారం కానీ, నాకు నేను తెలియబడాలి అంటే ఎవరు ఆధారం అక్కర్లేదు. చిత్వేతర, వేరే జ్ఞానం ఎందుకు? స్వయంగా జ్ఞాన స్వరూపమై ఉన్నానే, వ్యక్తి స్వరూపమై ఉన్నా నేను. కాబట్టి సత్యము నేనే, చైతన్యము నేనే. గమనించండి, ఇక సత్యము చైతన్యము నేను ఎప్పుడైతే అయ్యానో అది ఆనందమే అవుతుంది. అసత్యము అజ్ఞానము దుఃఖానికి హేతువులు, సత్యము చైతన్యము ఆనందానికి హేతు. అదే స్వరూపం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఇక్కడ అంటున్నారు, సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. చూడండి, సత్వభాసిక చిత్వేతర. నేను నేనుగా వెలుగొందుతున్నప్పుడు నాకు వేరే ప్రకాశం ఎందుకు? పదార్థానికి ప్రకాశం కావాలి కానీ యథార్థానికి ప్రకాశం అక్కర్లేదు. సత్యయాహి చిత్ చిత్తయాహ్యహం. ఆ వ్యక్తి స్వరూపమై ఆనంద స్వరూపమై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆ స్వరూపం ఏమిటి? ఇదే శాస్త్రాలు తత్వం అసి అనే మహావాక్యంలో త్వం అనే పదానికి అర్థం ఇది. ఏమిటిది? ఆత్మ చైతన్యం. అర్థమైందా మీకు? ఆ త్వం అనే వాక్యానికి అర్థం ఏమిటి? ఆత్మ చైతన్యం. ఇప్పుడు రమణ మహర్షి తత్ అనే పదం గురించి చెప్పబోతున్నారు. ఏమిటి? ఈశ జీవయోర్ వేషదీవిధ సత్స్వభావతో వస్తు కేవలం. ఇప్పుడు త్వంపద విచారణ పూర్తయింది, తత్పద విచారణ. అంటే ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఆగిపోయామనుకోండి, కరెక్టేనండి, ఆత్మ చైతన్యమే. మరి ఇంతకు ముందు శాస్త్రాలన్నీ కూడా పరమాత్మను పొందితే కదా మోక్షం ఉంటున్నాయి, పరమాత్ముడే కదా మోక్ష స్వరూపము. మరి ఆ పరమాత్ముడు ఎవరండి? ఇప్పుడు నేనంటే సరే, నేను ద్రష్టను కాను, నాకు తెలిసిపోయింది, నేను శుద్ధమైన ఆత్మ చైతన్యమే, పవిత్రమైన స్వరూపమే. కానీ పరమాత్ముడు ఎవరు? ఇంకొకడు ఎవరున్నాడు? వాడు అక్కడ ఆ చిన్న లింకు కలపడమే రమణ మహర్షి
24, 25 శ్లోకంలో చేస్తున్నారు. దాన్నే సీతారామాంజనేయ సంవాదంలో చాలా అద్భుతంగా హనుమంతుడికి రాముడు చెప్తాడేంటి, తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీను లేదు సత్యమిది సర్వ వేదాంత సంగ్రహము. క్లీన్ స్టేట్మెంట్ ఇది. సత్వభాషిక చిత్కవేతర. అదే దాన్ని సీతారామాంజనేయ సంవాదంలో రాముడు హనుమంతుడికి చెప్తాడు. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు. చూడండి, కళ్ళు మూసుకుంటే నాకు అన్నీ కనిపిస్తున్నాయి అనుకోండి, అన్నీ మనసులో కనిపిస్తున్నాయి అనుకోండి, అదంతా విశ్వం. అదేంటది? దృశ్యమనుచు. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు. రెండో లైన్ చూడండి, తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను స్వయంగా జ్ఞాన స్వరూపమై వ్యక్తి స్వరూపమై అన్నింటినీ చూసే దృక్కుగా ఉన్నాను. మిగుల నాకంటే అన్యమేమీయును లేదు. అంటే నేనే ఆత్మ చైతన్యమే ఉన్నాను. అంటే దృక్కుకి దృశ్యానికి రెండింటికి కూడా సత్య జ్ఞానము ఆనందం అనేటువంటి తత్వాన్ని నేనే ఇస్తున్నాను. నా మీదనే దృశ్యము దృక్కు రెండు ఆధారపడింది. ఇది చూడండి, దృశ్యము ద్రష్ట ఇవి రెండు కూడా నా తెలివిపై ఆధారపడింది. తెలివినై సర్వంబు కాంచు దృక్కు నేను. నా యొక్క ఆత్మ చైతన్యం అనబడేటువంటి స్వయం ప్రకాశంలో ద్రష్ట అనేవాడు పైకి లేచి ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. కాబట్టి దృశ్యాలు కానీ ద్రష్ట కానీ నా మీదనే ఆధారపడినారు. మిగుల నాకంటే అన్యమేమీను లేదు సత్యంబు సర్వ వేదాంత సంగ్రహము. ఇదే సత్యం, సకల వేదాంత శాస్త్రం యొక్క సార సంగ్రహము అని రాముడు హనుమంతుడికి చెప్తారు. చూడండి, సత్వభాషిక చిత్కవేతర. నేనుగా వెలుగొందుతున్నప్పుడు నాకు వేరే ప్రకాశం ఎందుకు? పదార్థానికి ప్రకాశం కావాలి కానీ యథార్థానికి ప్రకాశం అక్కర్లేదు. సత్తయాహిచిత్ చిత్తయాహ్యహం. ఆ వ్యక్తి స్వరూపమై ఆనంద స్వరూపమే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆ స్వరూపం ఏమిటి? ఇదే శాస్త్రాలు సత్వం అసి అనే మహావాక్యంలో త్వం అనే పదానికి అర్థం ఇది. ఏమిటిది? ఆత్మ చైతన్యం. అర్థమైందా మీకు? ఆ త్వం అనే వాక్యానికి అర్థం ఏమిటి? ఆత్మ చైతన్యం. ఇప్పుడు రమణ మహర్షి తత్ అనే పదం గురించి చెప్పబోతున్నారు. ఏమిటి? ఈశ జీవయోర్ వేషదీవిధ సత్స్వభావతో వస్తు కేవలం.
వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలన్నీ ఒక సాధకుడి స్థాయిలో మొట్టమొదటి నుంచి ఏం అలవాటు చేశానంటే కనిపించే ప్రపంచం, ప్రకృతి అనిత్యం, దీనికి ఆధారభూతమైన పరమాత్మ సత్యం. కాబట్టి అనిత్యమైనటువంటి ప్రకృతిని పట్టుకున్నావా బంధం తప్పదు, పరమాత్మని పట్టుకున్నావా మోక్షం తప్పదు. కాబట్టి మోక్ష హేతు పరమాత్మ, బంధ హేతు ప్రకృతి అని మనకు అలవాటు చేసింది. ఇప్పుడు ఈ మహావాక్యం కూడా మనకు అదే అంటుంది, తత్వమసి, ఆ పరమాత్మే నీవయున్నావు అని. ఇప్పుడు నువ్వు అనేటువంటి త్వమనే పదంతో మనకు అర్థమైంది ఏమిటి? నేను ద్రష్టను కూడా కాను, ద్రష్ట స్వరూపమై ఉన్న అఖండమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని. అయితే ఇప్పుడు ఆ పరమాత్మని నేను అయితేనే కదా మోక్షం. నేను కదా ఉండిపోయి పరమాత్మగా ఉన్నాను అనుకుని ఇందాక ఆయన అన్నట్టు తీర్థం ప్రసాదంగా ఉంటే కష్టం. తీర్థం బయట తీర్థంగా ఉంటుంది, ప్రసాదం బయట ప్రసాదంగా ఉంటుంది, అని లోపలికి వెళితే అని. ఇప్పుడు నీకు కూడా పరమాత్మ బయట పరమాత్మగానే ఉన్నాడు, జీవాత్మ బయటికి జీవాత్మగానే ఉన్నాడు, లోపలికి వెళితే ఏమవ్వాలి? ఒకటవ్వాలి. ఇప్పుడు నీకు ఒకటయ్యేలాంటి మార్గాన్ని నీకు చెప్పాలి. ఎందుకని మనం పరమాత్మను పొందితేనే మోక్షం అనే భ్రమలో ఉన్నాం. కాబట్టి ఆ భ్రమను తొలగించడం కోసం ఇక్కడ ఏంటంటే రమణ మహర్షి ఈశ జీవయో వేష జీవిదా సత్స్వభావతో వస్తు కేవలం. ఎంత అందమైన పదజాలం. ఈశ్వరుడు జీవుడు అనేటువంటిది ఏమిటయ్యానంటే రెండు వేషాలయ్యారు. ఏంటిది? రెండు వేషాలు. ఏమిటండి ఇలా అంటున్నారు అని అంటే ఉపనిషత్తు ప్రమాణం కానీ, గీత ప్రమాణం కానీ ఏమిటి? మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ, నాకంటే ఇంకొకటి ఏది లేదు, ఉండేది నేనే. కానీ కొంతమంది ఏంటంటే శ్రీకృష్ణుడు దేవుడు, నువ్వు దాసుడు, నువ్వు ఎప్పుడు పూజ చేయి. వాడు బాసు, నువ్వు దాసు. కాబట్టి బాసుకి ఎప్పుడు దాసు ఏం చేయాలి? దాసరికం చేయాలి. అక్కడే కృష్ణుడికి ఒళ్ళు మంది ఒక మాట అంటున్నారు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం మోహాశాః మోహకర్మాణః మోహజ్ఞానావిచేతసః ఆసురీం రాక్షసీం సేవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఎంత కఠినమైన స్థితి తెలిసింది కృష్ణుడికి. ఈ అజ్ఞానంతో వీడు, వాడికి ఉండే అజ్ఞానంతో వాడు ఈ దేహం అనుకుని సంతాలు పడుతున్నాడు. ఆ అజ్ఞానాన్ని ఇంకా పెంచి పోషించుకునే దానికోసం నాకు కూడా ఒక దేహం ఉంది, నేను ఎక్కడో వైకుంఠంలో ఉన్నానని నేను అనుగ్రహిస్తున్నానని నన్ను దిక్కు తింటున్నాడయ్యా బాబు అర్జున. వీళ్ళందరూ నేను ఏం చేయలేదు. అసలు వారి స్వరూపమే అఖండం, అనంతమైన చైతన్యం. నాకు కూడా ఒక ఉపాధిని అంటగట్టి నేను నీలంగా ఉన్నానని, నేను నీలమేఘశ్యాముడని, నేను గోపాలుడని, నేను మురళి వాయిస్తని, ఏమిటి నాకు ఎందుకు ఈ లీలా గోళ ఇదంతా? ఏదో ఒక ఉపాధిని చూసి పరమాత్ముడిని భ్రమపడుతుంటే నేనేం చేయలేదు. ఒక శుద్ధమైన స్ఫటికం ఉందనుకోండి, వెనక పక్క ఒక ఎర్రగా ఒక గులాబీ పువ్వు పెట్టారనుకోండి, అంత దూరం నుంచి చూసేవాడికి ఆ స్ఫటికం ఎలా కనిపిస్తుందంటే ఎర్రగా ఒక రాయి కనిపిస్తుంది. దూరం నుంచి చూసేవాడికి ఎందుకని చెప్పండి? ఆ ఎర్రదనం అనేది స్ఫటికంలో పడ్డం వల్ల. అవునా? భ్రమ ఎవరికి కలిగి? స్ఫటికానికే చూసేవాడికే, స్ఫటికానికి కాదు కదా అమ్మయ్య. అలాగే అజ్ఞానం మనకే కానీ ఆత్మకు కాదు సుమా. మనకు అజ్ఞానం వల్ల ఆ నిప్పు రవ్వ, నేను గారికి అజ్ఞానం ఉండడం వల్ల
ఆత్మకే దేహం ఉంది, ఆత్మకే మనస్సు ఉంది, ఆత్మకే బుద్ధి ఉందని వాడు ఆరోపించుకుంటాడు. ఎందుకనంటే వాడు అందులో తగులుడిపోయాడు కనుక దీన్ని కూడా లాగేస్తున్నాడు తల్లిదండ్రులని. అప్పుడు కానీ వీడికి హాయి ఉండదు. అందుకనే మనకు భ్రమ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆత్మ మీద ఆరోపించడం వల్లనే భ్రమ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఎక్కడ దీన్ని తొలగించాలి? ఆత్మకి తొలగించక్కర్లేదు. ఆత్మ మీద ఏం లేదు. ఎర్రదనం స్ఫటికంలో లేదు, దాన్ని తీసే ఎక్కర్లేదు. మీ బుద్ధిని దగ్గరకు తీసుకొచ్చి 2 పదార్థాలు ఉన్నాయి. ఒకటి ఎర్ర గులాబీ పువ్వు, ఒకటి శుద్ధమైన స్ఫటికం. ఇది 2 వేరు వేరు. ఈ ఎర్రదనం అనేది స్ఫటికంలో, స్ఫటికం అంటే పారదర్శకమైన గుణం కలిగి ఉంది కనుక అది ఏ రంగునైనా చూపిస్తుంది దేని పక్కన ఉంటే. ఆ స్ఫటికం దగ్గరికి ఏ రంగు వచ్చినా ఆ స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది అనే జ్ఞానం మీకు కలిగింది అనుకోండి. అప్పుడు స్ఫటికం దగ్గర ఏ రంగు ఉన్నా ఆ రంగుతో స్ఫటికాన్ని చూడరు, అది శుద్ధమైన స్ఫటికంగానే భావిస్తారు. మీకు భక్తికి జ్ఞానానికి గొప్ప తేడా ఉంది. చెప్తాను జాగ్రత్తగా వినండి. నీళ్లుంది, వినండి ఇది జాగ్రత్త. ఇది అర్థమైతే భక్తి ఏ స్థాయిలో ఉందో జ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నీళ్లుంది, ఆ నీళ్ళను ఒక గ్లాసులో పోసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి. 2 రోజుల తర్వాత తీస్తే దాని ఇలా కొడితే ఏమొస్తుంది? ఐస్ వస్తుంది. ఏ రూపము లేని నీటికి చల్లదనం తగలగానే ఒక రూపం వచ్చింది. ఇప్పుడు ఈ ఐసుని తీసుకున్నారు. ఇప్పుడు ఈ భక్తి. రూపం లేని నీటికి, రూపం లేని పరమాత్మకు ఒక రూపం ఇచ్చాం, అది భక్తి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ ఐసు ముక్కను తీసుకెళ్లి ఒక పాత్రలో వేసి స్టవ్ వెలిగించి హైలో పెట్టి ఆ పాత్రను పెట్టి ఒక 2-3 గంటలు మీరు ఎక్కడో ఉన్నారనుకోండి, ఏమైపోతుంది? ముందు ఐసు కరిగి నీళ్ళు అవుతుంది, మరిగి ఆవిరైపోతుంది. ఇది జ్ఞానం. రూపము లేని నీటికి చల్లదనం అనేది ఒక రూపాన్ని ఇచ్చింది. ఆ రూపాన్ని తీసుకెళ్లి అగ్నిలో పెడితే ఆ అగ్ని ఏం చేసింది? రూపాన్ని మార్చేసింది, స్వరూపాన్ని ఆవిరి చేసేసింది. అది జ్ఞానం. అందుకని కృష్ణుడు భగవద్గీతలో జ్ఞానాన్ని అగ్నితో పోల్చాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. మీకు అర్థమైందా? కాబట్టి కృష్ణుడు అదే అర్జునుడికి భగవద్గీతలో నాకు ఏ రూపం లేదు, నాకు రూపం ఉందని వాడు భావిస్తున్నాడు. నాకు స్వరూపమే తప్ప రూపం లేదు. అంతేకాదు వాడికి మానవ జన్మ ఉంది ఎత్తాడు కనుక, వాడికి మానవ ఉపాధి ఉంది కనుక దాంతో భ్రమపడి ఇది నేనే అనుకుంటున్నాడు కనుక, నేను మనిషిని, ఈ దేహమే నేను అనుకుంటున్నాడు కనుక నాకు ఒక దేహం పెట్టాడు కదా. వదిలేం కదా వాడి అజ్ఞానం. ఆ స్థాయిలో వాడు పూజించగా 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 ఎప్పుడో ఒకప్పుడు అరుణాచలం వచ్చి పడతాడు. వాడు వచ్చి పడి ఈ వెతుకులాట, ఈ ఆటలు ఇవి ఎందుకు, ఇంకా బయట వెతుక్కోవడం ఎందుకు, ఒక్కసారి లోపల వెతుక్కుంటే బాగుంటుందనేటువంటి స్పృహ అక్కడ ఏ మహాత్మునితో నేను కల్పిస్తాను. కాబట్టి వాడు చేసే పూజ తప్పు కాదు, వాడి భక్తిలో లోపం లేదు, కరెక్టే. కానీ ఉండే లోపం ఎక్కడ? అజ్ఞానంలో లోపం ఉంది, కానీ వాడి భక్తిలో లోపం లేదు. కాబట్టి అజ్ఞానంలో ఉన్న లోపం భక్తిలో కూడా పాటింది. కాబట్టి అక్కడ భక్తుడిగా నేను అల్పుణ్ణి, నేను దాసుని, పరమాత్మే బాసు, పరమాత్ముడే గొప్పవాడు అనే భావనతో భేద భావనాత్ వాడు బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఇక్కడ అభిదా భావన పావనీమత, పరమాత్మకి నాకు ఏ భేదం లేదనుకునేటువంటి జ్ఞానమే పవిత్రమైంది. కాబట్టి కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్తూ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానం కంటే పవిత్రమైనది ఒకటి లేదు అన్నారు. ఎందుకు జ్ఞానం కంటే పవిత్రమైనది ఏది లేదనంటే జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. జ్ఞానాన్ని దేంతో పోల్చారు? అగ్నితో. ఈ లోకంలో ప్యూరిఫైయింగ్ ఏజెంట్స్ చాలా ఉన్నాయి. నీళ్లతో దేనైనా కడగొచ్చు, బట్టతో దేనైనా తుడిచి మురికిని తీసేయచ్చు. కానీ నిప్పుతో కాల్చి కొన్నిటిని పవిత్రం చేస్తారు సరే, అది కూడా ప్యూరిఫైయింగ్ ఏజెంటే. ఫైర్ ఆల్సో ప్యూరిఫైయింగ్ ఏజెంట్. నీళ్లతో మీరు దేన్ని కడిగినా రోజు కడుగుతూ ఉండవలసిందే, రేపు మళ్ళీ మురికి పడుతుంది, కడుగుతూ ఉంటారు. బట్టతో దేన్ని తుడిచినా రేపు మళ్ళీ తొడవలసిందే, మళ్ళీ మురికి పడుతుంది. కానీ ఒకసారి అగ్నిలో వేసి కాల్చబడ్డ వస్తువుకి మురికి ఎప్పుడూ ఉండదు. అర్థమైందా మీకు? కాబట్టి జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. అర్థమైందా మీకు? జ్ఞానాన్ని దేంతో పోల్చారు? అగ్నితో పోల్చారు. ఒక్కసారి జ్ఞానము అనేటువంటి ఫోన్లోకి మీరు వచ్చారా, ఇక అజ్ఞానం అనేది మీకు ఏమీ చేయడానికి అవకాశం లేదు. జ్ఞాన స్వరూపమైంది. కాబట్టి ఇక్కడ కూడా అదే మాట
శ్రీకృష్ణ పరమాత్మ రమణ మహర్షి చెప్పారు. ఇదే మాటని రమణ మహర్షి చెప్పిన మాటనే, కృష్ణుడు చెప్పిన మాటనే ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఇక్కడ రమణ మహర్షి ఏమన్నారు? ఈశ జీవయో వేషదీ విధా. ఈశ్వరుడు జీవుడు అనేటువంటిది రెండు పాత్రలు, రెండు వేషాలు. సత్స్వభావతో వస్తు కేవలం. సత్యము అనే స్థాయిలో చూసామా, వస్తువు ఒకటే. అర్థమైందా? ఒక పెద్ద కుండ, ఒక చిన్న కుండ. పెద్ద కుండ చిన్న కుండ అని కుండలు అనగలనే కానీ పెద్ద మట్టి చిన్న మట్టి అని అనడానికి కుదరదు. అలాగనే పరమాత్ముడు పెద్దవాడు, జీవుడు చిన్నవాడు అని ఉపాధులను అనొచ్చేమో కానీ సత్యమైనటువంటి ఆత్మ చైతన్యం దగ్గర, ఒక్కటైనటువంటి ఆత్మ చైతన్యం దగ్గర ఈ చిన్న పెద్ద, దాసు బాసు, పెద్దవాడు చిన్నవాడు ఈ భేదాలు లేవు. ఇదే మాట శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. అర్జున, ఈ శరీరం అనేది క్షేత్రం. ఈ శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అంటే ద్రష్ట గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆ ద్రష్ట గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా దృశ్యాలు. ఆ ద్రష్ట గురించి మాట్లాడుతూ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఆ క్షేత్రజ్ఞుడు ద్రష్ట ఉన్నాడే అర్జున, ఆ ద్రష్ట కూడా నిజం కాదు. ఆ ద్రష్ట కూడా పడిపోతే నేనే ఉన్నాను అక్కడ. ఆ నేనెక్కడున్నాను? సర్వక్షేత్రేషు భారత, అంతటా ఉన్నాను నేను. కాబట్టి ఈ దేహంలో ఉండేది నేనే, అన్ని దేహాల్లో వ్యాపించి నిండి నిబుడీకృతమై ఉన్నవాణి నేను. అర్థమైందా? అంతటా నిండి నిబుడీకృతమైన వాణి నేనే. అందరికీ శ్రీహరే అభేదమే ఎవరైనా చెప్పండి. అదే మాట ఉపనిషత్తు చెప్తుంది, తైత్తిరీయోపనిషత్. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః సయ ఏవం విత్ అస్మాన్ లోకాత్ ప్రేత్య అన్నమయమాత్మానముపసంక్రామతి ప్రాణమయమాత్మానముపసంక్రామతి మనోమయమాత్మానముపసంక్రామతి విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఆనందమయమాత్మానముపసంక్రామతి ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్కామగాయన్నాస్తే ఎవడైతే ఈ ద్రష్ట నేను కాను, ద్రష్ట స్వరూపమే నేను అని తెలుసుకున్నాడో, ఆ నేనే సమస్తము నిబిడీకృతమైనటువంటి పరమాత్మ చైతన్యమే అని తెలుసుకున్నాడు. ఇక పరమాత్మ, జీవాత్మ అనే రెండు లేదు. కానీ రెండిట్లో ఒకే పదం సమానంగా ఉంది. ఏంటది? పరమాత్మ, జీవాత్మ. ఆ రెండిట్లో ఒకే పదం ఏంటది? అదే సత్యం. పరమము తీసేయండి, జీవము తీసేయండి, మిగిలింది ఏంటి? అదే ఏక. అది ఏకమైంది. అది తెలుసుకున్నవాడు సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, అంతటికీ కారణమైన పరమాత్ముడే ఈ జీవాత్మ అని రెండింటినీ ఏకంగా తెలుసుకున్నవాడు ఏమైపోతున్నాడంటే అన్నమయ దేహాన్ని, ప్రాణమయ దేహాన్ని, మనోమయ దేహాన్ని, విజ్ఞానమయ దేహాన్ని, ఆనందమయ దేహాన్ని కూడా దాటుతున్నాడు. దాటి వాడు ఎలా ఉన్నాడు? స్వస్వరూప స్థితిలో ఉన్నాడు. వాడు ఏమంటున్నాడు? హావు 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 అంటున్నాడు. ఇక్కడ గొప్ప ఎక్స్ప్రెషన్ ఇది ఉపనిషత్తు. ఏంటంటే ఎండలో బాగా అలిసిపోయి మీ ఇంట్లోకి వచ్చాయి, ఫ్యాన్ కింద కూర్చోబెట్టారు, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే తాగి కళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటే అబ్బా హావు అని ఎలా అంటారో, సంసారం అనే బాధ చేత బాగా తపించి 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 సద్గురువుని ఆశ్రయించి అంతర్ముఖుడై సంసారాన్ని తీసవతల పారేసుకుని నేను ఆత్మ చైతన్యాన్ని అని వాడి స్వస్థలానికి వచ్చిన తర్వాత, సంసార తాపం పోయిన తర్వాత ఎలా ఉంటుంది? హావు 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 మంత్రమేనండి. ఇక్కడ కూడా రమణ మహర్షి అంటున్నారు, ఈశ జీవయోహో వేషదీభిద సత్స్వభావతో వస్తుతే. సత్యము అనే ఆ అధిష్టానం నుంచి చూస్తే ఈశ్వరుడు జీవుడు లేడు. ఎందుకు?
వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్భయాత్మనిష్ఠత ఏం వాక్యం మహర్షి అమృతం స్వరూపం గురించి చెప్తుంటే ఆనందంగా లేదు. అద్దంలో మన ముఖం చూసుకున్నాం అనుకుంటే మనకి ఎప్పుడైనా బోర్ ఉంటుంది. ఎన్నిసార్లు రాత్రి కూడా చీకటిగా ఉన్నా అద్దం అలా చూసుకుంటే ఏదో కనిపించాలి మన మొహం మీద మనకు అంత భ్రమ. అలాగే జ్ఞానికి తన గురించి తను తెలుసుకునే కొద్ది ఇంకా ఆనందపడిపోతుంది. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత. వేషం పడిపోతే ఒక్కడే ఉన్నాడు. వేషాలు వేస్తున్నంతసేపు ఇద్దరు ఉంటారు. వేషాలు వేస్తున్నంతసేపు ఇక్కడ ఒక మాట చూడండి. ఒక నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో ఒకడు రాజు పాత్ర పోషించాడు. ఆ రాజు పాత్ర పోషించడానికి వాడు వచ్చాడు, అన్ని తయారు చేసుకున్నాడు రాజుగా. అయితే ఇంకొకడు ఇంకో పాత్ర పోషించాడు. వాడికి జబ్బు పట్టి వాడు రాలేదు. ఈ రాజు పాత్ర పోషించేవాడు ఏ పాత్రనైనా పోషిస్తాడు. వాడు సమర్థుడు, మంచి సామర్థ్యం. ఈ డైరెక్టర్ వెళ్ళి ఏమన్నారంటే, వాడు రాలేదురా, నువ్వు రాజు పాత్ర పోషించాలి కదా, ఎలాగో పోషించు. వాడెవడు అని అంటే మొట్టమొదటి ముందు వచ్చి బహుపరాక్ బహుపరాక్ రాజాది రాజరాజ మాత్రాండ రాజ గంభీర రాజ చండాల అనుకుంటూ ఏదైనా వచ్చి అంటారు. వాడు అనేసి వాడు వెళ్ళిపోతాడు. వాడు ఉంటాడు రాజు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు వాడు కొట్టి చంపుతాడు. వాడు అనేసి వెళ్ళిపోవాలన్నమాట. బహుపరాక్ బహుపరాక్ అనేసి వెళ్ళిపోతాడు వాడు. అప్పుడు ఈ రాజుగారిని అడిగారన్నమాట, నువ్వు రాజు వేషం వేసుకున్నావు, వాడు రాలేదు. ఒకసారి ఆ డైలాగ్ ఎవరికి రాదు, ఈయనకే రాలేదు, చండాలా అనేసాడు కొడుకు. ఇంకెవరికి రాదు, నీకు అన్ని బాగా నాలిక బాగా మడతలు పడుతుంటాయి, తిరుగుతుంటాయి. ఒకసారి నువ్వు ఆ వేషం వేసి వచ్చి మళ్ళీ రాజు వెళ్ళి కూర్చోన్నాడు. రాజుగారు మొత్తం అన్ని ఇప్పేశారు. ఇప్పేసి కొద్దిగా మామూలు పట్టి వేసుకుని పైన ఇంకో డ్రెస్ వేసుకుని వెళ్ళి రాజాది రాజరాజ మార్తాండ రాజ గంభీర రాజ చోళ రాజ అన్ని అనుకుంటూ వీడు అని చెప్పేసి బహుపరాక్ 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 అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వచ్చారనమాట. వీడే ఆ రాజవేషం వేసుకుని వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నాటకంలో చూసేవాడికి ఎలా ఉంటుందంటే, ఈ బహుపరాక్ అన్నవాడు ఒకడు, ఆ రాజుగారు అబ్బో బహుపరాక్ వేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాజుగారు వస్తారని కూర్చున్నాడు. వచ్చాడు. అబ్బబ్బా ఏం రాజకీయండి, ఎంత టీవండి అసలు. ఆ నడక, ఆ మనిషి, ఆ రంగు, ఆ కిరీటం, ఆ ఆజానుబాబులు, అబ్బబ్బబ్బబ్బా. ఇచ్చేవాడు ఎవడండి? ప్రేక్షకుడు. ఆ బహుపరాక్ అన్నవాడే రాజు, ఈ రాజే బహుపరాకుడు. అంటే ఎందుకు మనం గుర్తించలేకపోయాం ప్రేక్షకుడిగా ఉండనంటే, మన కంటిని అలా మాయ చేశాడు సూత్రధారి. ఏం చేశాడు? బహుపరాక్ అన్నవాడికి చింపిడి చుట్టూ మామూలుగా చిన్న ఏదో పెట్టి, అది మామూలుగా తోలు చెప్పునిచ్చి, కర్రిచ్చి, అది మాగి పట్టినిచ్చి, ఇలా నిలబెట్టి బహుపరాక్ బహుపరాక్ అనుకుంటూ వెళ్ళమన్నాడు. ఆ నటన చూడగానే వీడు ఇది వేరు అనుకున్నాం. వెంటనే ఇవన్నీ విప్పేసి అడిగి మంచి మొహానికి పౌడర్ కూడా రాసి, చెంకిలు పెట్టి, కిరీటం పెట్టి, మంచిది పెట్టి, నలుగురిని వెనకాల పెట్టి వాడిలా నడిచి వస్తూ ఉంటే, ఖడ్గం గట్టివన్నీ పట్టుకుని ఇలా వస్తుంటే అబ్బబ్బబ్బా రాజుగారు వచ్చారు. అంటే ఈ సూత్రధారి ఏం చేశాడు తెలుసండి? 2 పాత్రలను సృష్టించాడు. ఉండేది ఎవరు ఆ 2 పాత్రల్లో? వేషహానత స్వాత్మదర్శనం. పరమాత్ముడు అనే ఒక పాత్ర, జీవాత్మ అనే ఒక పాత్ర. ఇక వీళ్ళిద్దరిది యాత్ర. పరమాత్ముడు అనే ఒక పాత్ర, జీవాత్మ అనే ఒక పాత్ర, వీళ్ళిద్దరిది యాత్ర.
ఇప్పుడు ఇక్కడ ఈ యాత్రని ఆపడం కోసమే మనకు రమణ మహర్షి అంటున్నారు, ఒకటే మాత్ర వైకుంఠ యాత్ర. అందుకే వచ్చినటువంటి సామెత. ఈ ఒక్క మాత్ర వేస్తున్నారు. ఏమిటా మాత్ర? ఈ యాత్రను ఆపాలి, ఈ పాత్రలు తొలగించాలి. ఎప్పుడైతే పాత్రలు తొలగిస్తే యాత్ర ఆగిపోతుంది. యాత్ర ఆగిపోవాలంటే పాత్రలు తొలగించాలి అని మనం అనుకుంటాం. కానీ రమణ మహర్షి అంటారు, మనం ఆ బహుపరాక్ అన్నవాడిని, రాజు అన్నవాడిని మనం తొలగించక్కర్లేదు. వాళ్ళు ఆ వేషం వేస్తున్నా ఇద్దరూ ఒకటే అని గ్రహిస్తే అది పాత్రలో ఉండే అల్పత్వం, ఇది ఈ పాత్రలో ఉండే మహత్వం. కాబట్టి అదే పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. వేషహానత, వేషం ఎప్పుడైతే పడిపోయిందో స్వాత్మ దర్శనం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పరమాత్ముడే నేను అని తెలుసుకునేదానికి మిమ్మల్ని మీరు చంపుకోక్కర్లేదు. పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడని అక్కడికి వెళ్ళి అతుక్కోక్కర్లేదు. అదేం అయస్కాంతం కాదు, మనం వెనక ముక్క కాదు. ఉండేదేమిటి? చైతన్యం, ఆత్మ చైతన్యం. ఈ జీవత్వ విశేషం అనుకోండి, అది ఈశ్వర విశేషం అనుకోండి, ఉదయం అది ఈశ్వర ఉపాధి, ఇది జీవ ఉపాధి. మీకు ఒక మాట చెప్పాను, ఈ దేహంలో ఎక్కడ ముట్టుకున్నా మనం స్పందిస్తాం. ప్రకృతిలో దేన్ని ముట్టుకున్నా, ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో ఎవరిని ఇంకా ద్వేషించిన, ఎవరిని బాధ పెట్టరు. ఎందుకని మీరు దేన్ని ద్వేషించినా, దేన్ని బాధ పెట్టినా ఎవరిని బాధ పెడుతున్నట్లు? అబ్బా మీకు అయిపోయిందండి. సాధనలో ఎంత సాధన చేసింది. ఎవరు మనల్ని ద్వేషించనివ్వండి. సత్రకో మోహ శోక ఏకత్వమను పశ్యత. ఉపనిషత్తు అంతటా నిండి విపులీకృతమైన చైతన్యం ఒకటైనప్పుడు ద్వేషం ఎవరికి, భేదం ఎవరికి, కామక్రోధాలు ఎవరికి? ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈస్ కొలాప్స్, ఈస్ కల్మినేటెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు ది క్లైమాక్స్. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అదే చెప్తూ, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి నేను భేదం లేదు కనుక ఒక్కటే ఉంది. ఒకటే ఎలా ఉంది అంటే, మీరు చూడండి, సముద్రంలో రెండు అలలు ఉన్నాయనుకోండి, పెద్ద అల చిన్న అల అనుకోండి. పెద్దది చిన్నది అని రూపాన్ని బట్టి చెప్తున్నారే కానీ స్వరూపం దగ్గర పెద్ద చిన్న ఉందా? స్వరూపం దగ్గర పెద్ద చిన్న ఉందా? లేదు. రూపానికే ఉంది. కానీ ఆ రూపం సత్యమా? సత్యం కాదనుకున్నప్పుడు, అది అసత్యం అనుకున్నప్పుడు ఆ రూపానికి ఎందుకంత విలువ ఇవ్వాలి? స్వరూపానికే విలువ ఇవ్వాలి. స్వరూపం దగ్గర అవకతవకలే ఒకటే. పెద్దాలలో ఉండేదే చిన్నాలలో ఉంది, చిన్నాలలో వ్యాపించినదే పెద్దాలలో ఉంది. అంతటా నిడి నిబులీకృతమైంది. సర్వము తానయ్యున్న వాడెవ్వడు, వాడే ఆ పరమాత్మ. అంతటా ఉన్నప్పుడు ఈ దేహం అనేది ఏమిటి? ఒక ఉపాధి మాత్రమే. ఇదేమిటి? ఉపాధి. ఉపాధి అనే సంస్కృతం ఎంత గొప్పగా చెప్పారు. దాని ఇంగ్లీష్ లో ఎంబాడిమెంట్ అంటారు. ఉపాధి. సంస్కృతంలో ఉపాధి అంటే గొప్ప అర్థం ఏంటంటే, ఉప సమీపేస్తిత్వ స్వీయాన్ ధర్మాన్ అన్యాన్ ఆదర్శే ఉపాధి. అంటే శుద్ధమైన స్ఫటిక ఉంది కదండి, దాని వెనక ఎర్ర గులాబీ పువ్వు ఉంది కదండి. ఈ ఎర్ర గులాబీ పువ్వు ఏమిటనంటే ఉపాధి. దేనికి? స్ఫటికానికి. ఇది ఏం చేస్తుంది? ఉప సమీపేస్తిత్వ, స్ఫటికం దగ్గరగా ఉండి, స్వీయాన్ ధర్మాన్, దాని యొక్క ఎర్రపు వర్ణాన్ని అన్యాన్ ఆదర్శే, ఆ స్ఫటికానికి విసురుతుంది అనమాట. ఇప్పుడు స్ఫటికం ఎలా కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేహం చనిపోతుంది కనుక ఇందులో సర్వత్ర నిర్విలీకృతమైన చైతన్యము భ్రమ వల్ల ఏమనుకుంటుంది? నేను చనిపోతున్నాను. ఇది ఉపాధి ధర్మం. ఇది కంటికి గుడ్డితనం వచ్చింది, కానీ లోపల ఉండే ఆత్మ చైతన్యానికి, ఆ నేను గారికి అజ్ఞానం వల్ల, భ్రమ వల్ల నేను గుడ్డివాణ్ణి అనుకుంటున్నారు. ఉపాధి ధర్మాలన్నింటినీ వాడి మీద ఆరోపించుకుని, నేను గుడ్డివాణ్ణి, నేను కుంటివాణ్ణి, నేను చెవిటివాణ్ణి, నేను మూగవాణ్ణి, నేను పుట్టివాణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను విదేశీయుణ్ణి, నేను తెల్లవాణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను చండాలుణ్ణి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చటాలు గుండేటి సరుభూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడి మెట్టు, నిండార రాజు నిదురించు నిదురయునొకటే, అండరే బంటు నిద్ర అదియునొకటే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. దాన్ని అర్థం చేసుకో. అదే పరమాత్మ, అదే అంతటా ఉంది. కాబట్టి ఆ బరువుని దించుకున్నవారు హాయిగా ఇప్పుడు ఇక్కడ అదే రమణ మహర్షి అంటున్నారు, ఆ బరువు దించుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు? ఆ పరమాత్మ స్వరూపమై ఇక్కడ ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం.
ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం అంటే యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః తస్య కార్యం న విద్యతే అన్నారు. ఎవడైతే ద్రష్టను కూడా నేను కాను అని ఆ నిప్పురవ్వ లాంటి నేనుగారు కూడా నిప్పురవ్వను విడిచిపెట్టి తన ఆత్మ చైతన్యంలో కొనిపోయి అఖండమై ఉన్నాడో, అనంతమైనటువంటి చైతన్యమై భాషిస్తున్నాడో అదే ఆత్మ సంస్థితి. తన నిజస్వరూపంలో స్థితి పొందున్నాడు. ఎలాగా? స్వాత్మ దర్శనం. ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మనిష్టత. ఇక్కడ ఇంకొక కలిసి వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆత్మలో ఉన్నాను, నా ఆత్మస్థితిలో ఉన్నాను. ఇప్పుడు మన తోటి సాధువులు వచ్చారు, అక్కయ్య నీ ఆత్మ బాగుందా? దాన్ని ఖండిస్తున్నారు రమణ మహర్షి. అక్కయ్య ఆత్మ నాకు చాలా విచిత్రం అనిపించింది. అంటే బేస్ ఇంత దూరం వచ్చేసారు వాళ్ళు. నిజంగా ఆ సంస్థ వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఒక సాధన చేశారు. ఎవడునండి తలుపుల దాకా తీసుకొస్తారండి, గడప దాకా. నాకు తెలిసి ఒక ఆదిశంకరుడు, శ్రీకృష్ణుడు, రమణ మహర్షి ముగ్గురే గడప దాటించి లోపల కూర్చోబెట్టారు. మిగతా వాళ్ళందరూ గడప అవతలే వదిలేశారు. ఇక్కడ రమణ మహర్షి అదే అంటున్నారు, రెండు ఆత్మలు లేవు సుమా, రెండు ఆత్మలు లేవు. ఎప్పుడైతే నేనే స్రష్ట నేనే ద్రష్ట అయిపోయానో జీవేశ్వర ఐక్యం అదే. ఇదే మోక్షం అంటే, ఇంతకు మించి ఆ కాష్ట ఆ పరాగతి. కానీ అది మన దేహం ఉన్నంత వరకు లోపల జీవుడు ద్రష్ట లేస్తాడు కదండి, వాడు ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మీరు మీ స్థితిలో ఉండాలి. అది అనుభవించడానికి, అది జీవన్ముక్తి అని అంటే జీవించి ఉండగానే ఆ ముక్తిని అనుభవిస్తున్నాడు, ఆనందాన్ని. తెలియబడుచున్న విశ్వమంతయు దృశ్యమనుచు తెలివినే సర్వమును గాంచు దృక్కు నేను, నాకన్నా మిగుల వేరు ఏదీను లేదు, సత్యంబు ఇది సర్వ వేదాంత సార సంగ్రహం. ఒక్కసారి వెంటనే లోపలికి వచ్చేయండి, నేను ఆత్మ చైతన్యాన్ని వాడు ఆ స్థితిని పొందండి. అది జీవన్ముక్తి అనుభవం. మనకు వ్యవహారం ఉంది కనుక రమణ మహర్షి ఆ వ్యవహారం పెట్టుకుంటేనే కదా బయటికి వెళ్ళడం, లోపలికి రావడం. ఈ దర్యాట ఎందుకు ఆయన గోచి పెట్టుకుని కూర్చున్నారు. కాబట్టి మీరు సంసారంలో ఉన్న మీ ఋషులే, మహర్షులే. ఆ రోజు మహర్షి సంసారంలో లేడా? గౌతముడు, రాముడు, విశ్వామిత్రుడు, జనకుడు, శంకరులు ఎడాపెడైన భాష్యంలో యదా జనకాదయ అని కర్మయోగులందరికీ, సంసారులందరికీ అదే వాడుతుంటారు. గృహస్థులు జ్ఞానులందరికీ కూడా శుకుడిని ఉపమానంగా చెప్తాడు. అంటే సన్యాసులందరికీ శుకుడు ఉపమానం, గృహస్థులందరికీ జనకుడు ఉపమానం. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి అదే అంటున్నారు, ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం. కాబట్టి ఆత్మ చైతన్యం ఒక్కటే ఉంది, అంతటా ఉంది, అదే పరమాత్మ. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, రెండు ఆత్మలు లేవు, ఆత్మ నిర్ద్వయ ఆత్మనిష్టత. కాబట్టి అక్కయ్య ఆత్మ, అన్నయ్య ఆత్మ, ఈ ఆత్మలు మాట్లాడకండి. ఉండేదేమిటి? ఏకం సత్ విప్రా బహుళా వదంతి. ఏకం సత్, ఈ పదమే చూడండి ఎంత గొప్పగా ఉందో. తెలుగులోనే చూద్దాం. ఏకం సత్ బహుదా, చెప్పండి, వదంతి అంటే బహుదా వదంతులవి. సత్యం అనేది ఒకటే, ఎక్కువ ఉన్నాయంటే ఏంటది? వదంతులు. వదంతులు అంటే ఏంటి? అసత్యము అని అర్థం. సత్యం అనేది ఎప్పుడు ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి గారు అదే తత్వాన్ని చెప్తూ మనకు ఆ తత్వంలో నిలబడినటువంటి వ్యక్తికి ఏమిటి అసలు అక్కడ ఏ అనుభూతి కలుగుతుంది, ఆ అనుభవాన్ని మనకు చూపిస్తున్నారు. జ్ఞానవర్జిత జ్ఞానహీన జ్ఞానమస్తి జ్ఞాతుమంతరం కిం స్వరూపమేత్యాత్మదర్శనే అవ్యయా భవ పూర్ణచిత్సుఖం. కిం స్వరూపమేత్యాత్మదర్శనే అవ్యయా భవ పూర్ణచిత్సుఖం. ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నారు కదండి.
అనుభవాన్ని చేస్తున్నారు. ఒక పిల్లాడికి మనం చెప్తాం, రే నువ్వు హోంవర్క్ చేసి ఎప్పుడు ఇదే అంటావు. చేయరా? లేదమ్మా. నువ్వు చేస్తే అమ్మా నీకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను. అప్పుడు వెంటనే తీసుకొని రాసేసింది. ఎంత స్పీడ్గా రాసేస్తాడో. ఎందుకోసం? అంతవరకు దాని పట్ల నిర్లిప్తంగా ఉన్నవాడు, నిస్పృహగా ఉన్నవాడు ఎప్పుడైతే ఒక ఫలం చూపించారో వెంటనే రాసేస్తాడు. అంత ఇష్టత దేనివల్ల? దానివల్ల. అలాగే ఇక్కడ రమణ మహర్షి మనకు 26 శ్లోకాల్లో చెప్పుకుంటూ హోంవర్క్ అంతా అయిపోయింది, నీకు మంచి క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తున్నాను. ఏంటి? జ్ఞానవర్జిత అజ్ఞానహీనచితి జ్ఞానమస్మికి జ్ఞాతుమంతరం స్వరూపమి ఆత్మదర్శనే అవ్యయ అభవ ఆపూర్ణచిత్సుఖం. అవ్యయ భవ పూర్ణచిత్సుఖం కాదు, అవ్యయ అభవ ఆపూర్ణచిత్సుఖం. ఇప్పుడు ద్రష్ట అంటే నేను అనే తలంపు. ఆ ద్రష్టకి నాకిది తెలుసు అనే జ్ఞానం ఉంది, నాకిది తెలియదు అనే అజ్ఞానం ఉంది. అర్థమైందే? బోధపడుతుందే? ఇది తెలుసు, ఇది తెలియదు అంటే జ్ఞానము, అజ్ఞానము. ఇప్పుడు ప్రకాశం ఉంది ఇక్కడ అనేది నేనే, చీకటి ఉంది ఇక్కడ అనేది నేనే. ప్రకాశానికి చీకటి గురించి తెలియదు, చీకటికి ప్రకాశం గురించి తెలియదు. కానీ ప్రకాశాన్ని, చీకటిని రెండింటినీ కూడా తెలుసుకునేవాడెవరు? నేను. కాబట్టి నేను ప్రకాశానికి వెలుగునిస్తున్నాను, చీకటికి వెలుగునిస్తున్నాను. కాబట్టి నా ప్రకాశం మీదనే చీకటి చీకటిగా ఉంది, ప్రకాశము ప్రకాశంగా ఉంది. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? నా ఆత్మ చైతన్యపు సాక్షి మీదనే చీకటి చీకటిగా ఉంది, ప్రకాశము ప్రకాశంగా ఉంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు గమనించండి, చీకటిగా ఉంది అని నేను అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ చీకటిని పోగొట్టడానికి ఏం చేస్తున్నాను? ప్రకాశాన్ని తీసుకొస్తున్నాను. ప్రకాశం వచ్చింది, చీకటి పోయింది. ఇప్పుడు నాకు చీకటి పోలేదు, ప్రకాశము రాలేదు. నేను చీకటిలోనూ ప్రకాశవంతుడిగానే ఉన్నాను, ప్రకాశం ఉన్నప్పుడు ప్రకాశవంతుడిగానే ఉన్నాను. కాబట్టి జ్ఞానము అనేది ఆ ద్రష్టకే గాని అజ్ఞానం వాడికుంది కనుక జ్ఞానం వాడికి కావాలి. చీకటి ఎక్కడుందో ప్రకాశం అక్కడికి కావాలి. అవునా? ఇప్పుడు లైట్, నేను చీకటిలో ఉన్నాను అనుకోండి, ప్రకాశం టార్చ్ తీసుకొచ్చి నా మొహం మీద వేసుకుంటున్నానా, చీకటిగా ఉండే ప్రదేశంలో వేస్తున్నానా? చెప్పండి. నా మొహం మీద ఎందుకు వేసుకోకూడదు? చీకటిలో నేను ఉన్నాను కదా. నాకు అక్కర్లేదండి, దానికి కావాలి. అలాగనే రమణ మహర్షి అంటున్నారు, ఈ జ్ఞానము, ఈ సాధన ఎవరికయ్యా? నాకు అక్కర్లేదు. లోపల నేను అని లేచి పడుతూ ఉన్నాడే, వాడికి కావాలి, కానీ నాకు అక్కర్లేదు. జ్ఞానవర్జిత, జ్ఞానము వర్జించబడింది. అజ్ఞానహీనచిత్, అజ్ఞానం అనేది తెలియనటువంటి శుద్ధ చైతన్యం నేను. జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. జ్ఞానమస్తికి జ్ఞాతుమంతరం. నన్ను నేను తెలుసుకునే దానికి నా జ్ఞానం ఎందుకు? నేను నేనుగానే తెలియబడుతున్నప్పుడు నాకు జ్ఞానం ఎందుకు? నేను నేనుగా తెలియబడకుండా నేను మేనుగా తెలియబడితే జ్ఞానం కావాలి. కానీ ఎవరికి? నేనుగారికి జ్ఞానం కావాలి. ఎందుకని? వాడు నేనుగారు మేనుగారైపోతున్నారు. నేను దేహము అనే భ్రాంతి వాడికుంది, నాకు అలాంటిది లేదు. ఇప్పుడు ఆ ద్రష్ట పడిపోయాడు, ద్రష్ట స్వరూపమై వెలుగుతున్నాను. కాబట్టి నాకు జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. అజ్ఞానం ఉన్నవాడికి జ్ఞానం కావాలి, జ్ఞానం కోసం తాపత్రయపడాలి. ఇప్పుడు మీరంతా కూడా ఏ స్థాయికి వచ్చారు? జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానమస్తికి. ఇంకేం జ్ఞానం ఉందయ్యా? ఇంకేం శాస్త్రాలు కావాలి? ఎందుకు? సర్వే వేదాః యత్పదమామనంతి. సమస్త వేదాలు ఎక్కడికి వెళ్ళి మోగబోతున్నాయో అంత స్వరాలతోటి, అంత ఘనము, పదము, క్రమ, జటము, పదము అనేటువంటి ఈ స్వరాలతోటి
స్వరము ఉదాత్త అనుదాత్త స్వరితాలతోటి, హ్రస్వ దీర్ఘ కృతాలతోటి ఇన్ని అక్షర సముదాయాలంతా కూడా, వాంగ్మయమంతా కూడా, వేదమంతా కూడా ఎక్కడికి వెళ్ళి మూగబోతుందో. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విధేతి కుతశ్చనేతి. ఎవరి దగ్గరికైతే ఇవి వెళ్ళి మూగబోతున్నాయో, ఆ స్వరూపాన్ని తెలుసుకుని మాట్లాడలేకపోతున్నాయో, ఇక ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకుని నిశ్చలమైన ఆనంద స్థితిని పొందుతున్నాయో, అదే స్వరూపం, అదే ఆత్మ. ఓ పెద్ద కార్యక్రమం జరుగుతుంది పెద్ద హాల్లో. ఉన్న ఫలంగా రాత్రి డిన్నర్కి వెళ్ళారు వీరు మీ ఆవిడ, భార్యాభర్తలిద్దరు. తినేశారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఈవిడేమో ఆడవాళ్ళ గ్రూపులో ఉంది, ఈయనేమో మగవాళ్ళ దాంట్లో తింటున్నారు. వెంటనే కరెంట్ పోయింది, పిచ్ డార్క్, చిన్న చీకటి. అప్పుడు వీడు వెళ్ళిపోవాలన్నారు కదండి, ఆవిడ పాపం త్వరగా వెళ్ళిపోవాలి. వీడు ఏం చేస్తాడంటే, ఏమే ఎక్కడున్నావు అంటాడు. నేను ఇక్కడున్నాను అంటుంది. వీడు ఆ మూలున్నాడు, ఆవిడ ఈ మూలుంది. వీడు ఈ మూలుండి ఏమే ఎక్కడున్నావు అన్నాడు. ఆవిడ ఆ మూలుండి ఏమండో నేను ఇక్కడున్నాను అంటుంది. వీడు వెంటనే ఆ మాట ఏ దిక్కు నుంచి వచ్చిందో విని వీడు 4 అడుగులు, నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నాను అంటాడు. 4 అడుగులు వేస్తాడు. మళ్ళీ వెంటనే ఏమే ఎక్కడున్నావు అంటాడు. ఇక్కడే ఉన్నానండి అంటుంది. మళ్ళీ 4 అడుగులు వేస్తాడు. ఎందుకు ఇలా అడుగుతూ అడుగులు వేస్తున్నాడు అని అంటే, ఆ వినే కొద్దీ శబ్దం దగ్గరికి ఎంత దగ్గరికి వస్తుందో తెలుసుకోవడం కోసం. ఇలా అడుగుతాడు, అడుగులేస్తాడు, అడుగుతాడు, అడుగులేస్తాడు. ఇప్పుడు వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. ఏమే ఎక్కడున్నావు అన్నారు. ఎందుకంటే అడుగుతాడు, పక్కనే ఉన్నాను పట్టుకుంటాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత, ఇప్పుడు ఏమే ఎక్కడున్నావు అని అడగాల. యథో వాచో నివర్తంతే. దూరంగా ఉన్నంతసేపు ఈ మాటలు, అడుక్కోవడాలు, అడుగులు వేయడాలు. ఒకటైన తర్వాత ఏమడుగుతావు, ఏమడుగులేస్తావు. జ్ఞానవర్జిత అజ్ఞానహీనచి జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపమి ఆత్మదర్శనే. ఇప్పుడు ఆ స్వరూపంలోకి వెళ్ళిన తర్వాత, ఆత్మ చైతన్యపు స్థితికి వెళ్ళిన తర్వాత ఏమిటి ఆ స్వరూపం అని అంటే, రమణ మహర్షి అన్నారు, అవ్యయ అభవ అపూర్ణ చిత్సుఖం. వ్యయము కానిది, కరుగుదల లేదు. ఈ లోకంలో ఏ సుఖమైన వస్తువుని ఆధారం చేసుకుని వస్తుంది, అయిపోతే అది పోతుంది. కానీ ఇది వాస్తవికమైన తత్వం. దీనికి రావడం, పోవడం, ఎదుగుదల, తరుగుదల రెండూ లేదు. ఇది స్వరూపం. అవ్యయ అభవ, పుట్టుక లేనిది, మరణము లేదు. ఆపూర్ణ చిత్సుఖం. అవ్యయము అనంటే నాశనం లేదని అర్థం, అభవము అనంటే పుట్టుక లేదని అర్థం. ఆది లేదు, అంతం లేదు. ఆది మధ్యాంతరహితుడెవ్వడు వాడు. అదెవరు? ఆపూర్ణ చిత్సుఖం. ఆపూర్ణం అంటే ఆశ్రమంతా పూర్ణం, సమస్తమైనటువంటి ఆనంద స్వరూపం, పరిపూర్ణమైనటువంటి తత్వం, ఆపూర్ణ చిత్సుఖం. వేషాలు దృష్టిలో పెట్టుకుంటే 2 ఉంటాయి, సత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకటే ఉంది. రూపాలుగా చూస్తే 2 ఉంటుంది, స్వరూప దృష్ట్యా ఒకటే. దేహబుద్ధ్యాసు దాసోహం. రాముడనే ఒక దేహం ఉంది, హనుమానే ఒక దేహం ఉంది కదా. అది నరదేహం, ఇది వానర దేహం. ఆ తేడా ఉంది కదా. అది రాముడు, ఇది హనుమంతుడు. కాబట్టి దేహబుద్ధ్యాసు దాసోహం. నువ్వు నా స్వామిని, నేను నీకు దాసుని. ఈ దేహ బుద్ధితో చూస్తే ఇంకొక బుద్ధి కూడా ఉంది. ఏమిటది? జీవబుద్ధ్యా స్వదంశతః. నువ్వు పరమాత్ముడిని, నేను జీవుని అని చూసావనుకో, నేను నీ అంశమే. ఒక సూర్యుడి నుంచి ఎన్ని కోటి కిరణాలు వస్తున్నాయో అందులో ఒక కిరణమే. నువ్వు రామచంద్రమూర్తి అనేటువంటి ఒక అనంత కోటి కిరణాలతో కూడుకున్న ఒక మహా సూర్య స్వరూపమైతే, సూర్యబింబమైతే,
అందులో ఈ ప్రకృతిలో ఎన్నో కిరణాలు మీలో వ్యాపించున్నాయి కదా, అందులో ఒకనొక కిరణం హనుమ అనే నేను. ఇది జీవబుద్ధితో చూస్తే నేను నీ అంశం అవుతున్నాను. ఇకపోతే రామ ఆఖరిగా ఒకటి ఉంది, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఆత్మ చైతన్యం దృష్ట్యా చూస్తే రాముడు హనుమంతుడు జీవుడు దేవుడు రెండు లేదు, ఒకటే అన్నాడు. ఇది నే నిశ్చితామతి, ఇది నా నిశ్చయమైనటువంటి అనుభవం, నా నిశ్చితార్థం. కాబట్టి ఈ స్వరూపమితి ఆత్మదర్శనే అవ్యయ అభవ అపూర్ణ చిత్తుకం. అనంతమైనటువంటి ఆ తత్వంలో ఇక భేదం ఏదీ లేదు, అది నాశనం లేనిది, అది అంతటా నిండి విభీకృతమైనటువంటిది, సత్యమైంది, జ్ఞానస్వరూపమైంది. ఏదైతే సత్యమో ఏదైతే జ్ఞానమో అది ఆనందం కూడాను. కాబట్టి ఆ పరమాత్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఉపనిషత్తు కూడా అదే అంటుంది. ఆ పరమాత్మ స్వరూపం ఏమిటనంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోగేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆత్మవిత్ శోకంతరతి. ఛాందోగ్యోపనిషత్తు కానీ తైత్తిరీయోపనిషత్తు కానీ ఏ వేదంలోని ఏ ఉపనిషత్తు తీసుకున్నా ఒక్కటే లక్ష్యం, జీవాత్మ పరమాత్మ యొక్క స్వస్వరూప అనుసంధానమే ముక్తి. అలాగే శాస్త్రం కూడా మనకు లక్ష్యాన్ని మోక్షాన్ని చేర్పించడానికి అది ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం మనకు. కాబట్టి అటువంటి శాస్త్రం మనతో మాట్లాడుతూ మొట్టమొదటి ఏమన్నారు, ధర్మ అర్థ కామ మోక్షము అనేటువంటి 4 పురుషార్థాలు కదా. అందులో అర్థము కామము అనేటువంటి ఈ ప్రపంచానికి కావలసినటువంటి పురుషార్థాలు బ్రతకడానికి ఎప్పుడైతే ఒక సాధకుడి విషయంలో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది జడమని తేలిందో, దృశ్యము అని తేలిందో, అది నశ్వరము అని తేలిందో, ఇక దాని గురించి అర్థకామాల గురించి వాడికి చింత ఉండదు. కాబట్టి 4 పురుషార్థాల్లో అర్థకామాలు వాడి దృష్టిలో చాలా కామ అంటే. అర్థకామాలు ఏమయ్యాయి? కామ. అర్థమైందండి. అర్థకామాలు లేవు ఇంకా. అర్థము అని అంటే ధనము సంపద, కామము అని అంటే కోరికలు. కాబట్టి ఎవరికి కోరిక ఉంటుంది? మళ్ళీ ముందుకు రండి. వెలితి ఉన్నవాడికి. వెలితి ఎవరికి ఉంటుంది? అసంతృప్తి. అసంతృప్తి ఎక్కడ ఉంటుంది?